క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనమందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం మనము యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం 50వ వర్తమానం తీసుకోబోతున్నాం. యెరూషలేము దేవాలయం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు ఈ సబ్జెక్టులో నుండి 50వ వర్తమానం యెరూషలేము దేవాలయం యొక్క ప్రాముఖ్యతను గురించి మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం యెరూషలేము దేవాలయం ప్రాముఖ్యత. యెరూషలేము దేవాలయాన్ని గురించి కొన్ని వర్తమానాలు మనం వరుసగా తీసుకోబోతున్నాం. గమనించండి. మీరు వింటున్న, చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చని మీకు మనం చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. మంచిది. ప్రియులారా, మనము యేసుక్రీస్తు రెండవ రాకడను ఒక సబ్జెక్టుగా తీసుకొని వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించి ఈ ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ప్రస్తుతం యెరూషలేము దేవాలయమును గూర్చి కొన్ని వర్తమానాలు తీసుకోబోతున్నాం. ఓకే, ఈరోజు మొదటి వర్తమానంలో యెరూషలేము దేవాలయం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటాం. ఆసక్తితో వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వచ్చి రహస్య రాకడలో సంఘము ఎత్తబడాలి అంటే భూలోకములో 5 గుర్తులు జరగాలి. వాటిని మీరు గమనించాలి. అందులో 1, ఇశ్రాయేలీలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చుట. 2, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన. 3, యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుట. 4, ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడుట. 5, రాకడకు సంబంధించిన సూచనలు జరుగుట. సో యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, సంఘము ఎత్తబడే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ 5 గుర్తులు మన మనస్సులో పెట్టుకోవాలి. ఓకే, అందులో మొదటి గుర్తు ఏంటి? ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారు తిరిగి తమ స్వదేశానికి వచ్చేసేయాలి.
బోర ఊదే సమయానికి, సంఘం ఎత్తబడే సమయానికి ఇశ్రాయేలీల యొక్క అటెండెన్స్ అక్కడ కనపడాలి. ఇశ్రాయేలీలు తిరిగి స్వదేశానికి రావాలి. అదే సమయంలో ఇశ్రాయేలీల భూభాగం మొత్తం ఇశ్రాయేలీలకి స్వాధీనం జరగాలి. అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానం చేసినటువంటి భూభాగం, యెహోషువ ద్వారా పంచిచ్చినటువంటి భూభాగం అంగుళం కూడా తప్పిపోకుండా అది ఇశ్రాయేలు చేతిలోకి వచ్చేసేయాలి. ఆ సమయంలో సంఘం ఎత్తబడుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఇశ్రాయేలు భూభాగం కొంత వారి స్వాధీనం కావలసి ఉంది. అలాగే ప్రపంచంలో చెదిరిపోని ఇశ్రాయేలీలు కూడా చాలామంది తిరిగి వచ్చేసారు, ఇంకా కొంతమంది వచ్చేస్తున్నారు. అందువల్ల ప్రభువు రాకడ త్వరలో వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇశ్రాయేలు చరిత్ర మీకు అర్థమవటానికి ఆల్రెడీ 6 కార్యక్రమాల్లో ఆ అంశాన్ని మీకు అందించడం జరిగింది. ఓకే, సో యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఈ ఇశ్రాయేలు చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. రెండవది, రెండవ రాకడ వచ్చే సమయానికి సంఘం ఎత్తబడే సమయంలో అంత్యక్రీస్తు అనేవాడు ప్రత్యక్షం అవ్వాలి. అంత్యక్రీస్తు రాజ్యం భూలోకంలో స్థాపించబడాలి. అందుకే ఆ రెండవ గుర్తులో అంత్యక్రీస్తుని గూర్చి 6 వర్తమానాలు మీకు అందించడం జరిగింది. ఆ విషయాలు మీరు చూడవచ్చు. ఇక మూడవది, రెండవ రాకడకు ముందు యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడాలి. బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రెండవ రాకడ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మొదటి రాకడ ఎలా జరిగిందో రెండవ రాకడ కూడా అలాగే జరుగుతుంది. ముందు రహస్య రాకడ వస్తుంది, తర్వాత బహిరంగ రాకడ వస్తుంది. ఓకేనా? అయితే ఈ రహస్య రాకడలో బోర ఓదబడినప్పుడు దేవుని యొక్క సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు రెప్పపాట్లు ఎత్తబడి వెళ్ళిపోతారు. అయితే ఆ సమయంలో జరిగే గుర్తులు ముందుగా మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే రెండవ రాకడకు సంబంధించిన గుర్తులు మనకి తెలిస్తే మనము సిద్ధపడటానికి, అలాగే ఇతరులను సిద్ధపరచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు రెండవ రాకడకు సంబంధించిన గుర్తులేంటి? ఇశ్రాయేలు గురించి ఒకటి ఆలోచిస్తున్నాం, అంత్యక్రీస్తుని గురించి రెండవది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మూడవది యెరూషలేము దేవాలయం గురించి ఆలోచించాలి. అది యెరూషలేము దేవాలయం అనేది ప్రపంచంలో ఇంపార్టెంట్ అండ్ సీరియస్ న్యూస్. ప్రపంచ చరిత్ర, భూభ్రమణం యెరూషలేము దేవాలయం మీద ఆధారపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేము అనేది ప్రపంచానికి ఒక గడియారం లాంటిది అని మీకు ఎప్పుడో చెప్పాను నేను. మనం మాటి మాటికి వాచ్ చూసుకొని, టైం చూసుకొని ముందుకు వెళుతూ ఉంటాం. అట్లాగే ఈ ప్రపంచ భవిష్యత్తు కూడా యెరూషలేము మీద ఆధారపడి ఉంది. మనము వాచ్ చూసుకొని ఎలాగా భవిష్యత్తులో ముందడుగు వేస్తామో, మన ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటామో, అలాగే ఈ యెరూషలేమును చూసినప్పుడు ప్రపంచ భవిష్యత్తు మనం అర్థం చేసుకోవచ్చు. యెరూషలేము మీద రెండవ రాకడ పరిస్థితులు ఉంటాయి, ప్రపంచ భవిష్యత్తు పరిస్థితులు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో దేవాలయం గురించి మనం ఆలోచన చేయాలి. ఈ రెండవ రాకడ వచ్చే సమయానికి యెరూషలేములో దేవాలయం అనేది తిరిగి కట్టబడాలి. అర్థం చేసుకోండి, యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుట, ఇది ముఖ్య అంశం. అందులో మొదటి వర్తమానం ఏంటి? యెరూషలేము దేవాలయం యొక్క ప్రాముఖ్యత. మీకు ఒక ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారు అసలు ఈ యెరూషలేము దేవాలయానికి సంఘం ఎత్తబడటానికి సంబంధం ఏంటి? యెరూషలేము దేవాలయం మీద ప్రపంచ భవిష్యత్తు ఎలా ఆధారపడి ఉంటుంది అని మీరు అడగొచ్చు. ఓకే, ఆ ప్రశ్నకు కొన్ని కార్యక్రమాలలో మనకు జవాబు లభిస్తుంది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తానికి కేంద్రం యెరూషలేము. దేవుడు మొదటి నుండి కూడా యెరూషలేమును కోరుకున్నాడు, యెరూషలేమును ప్రేమించాడు, దాన్ని ప్రత్యేకపరిచాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఈ యెరూషలేముకి అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు తన కుమారుణ్ణి, అంటే అబ్రహాం తన కుమారుణ్ణి బలివ్వటానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతానికి ఏమన్నాడు? అక్కడ యెహోవా ఈరే అన్నాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలివ్వటానికి వెళుతున్నప్పుడు మోరియా దేశంలో ఆ పర్వతాలలో ఒక పర్వతం మీద బలివ్వటానికి వెళుతున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు కదా, తండ్రి మరి కత్తి ఉంది, కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం ఇస్తున్న జవాబేంటి? యెహోవా ఈరే. ఈ యెరూషలేం అనే పదం యెహోవా ఈరే, ఈరే షాలేం
అంటే యెహోవా చూసుకుంటాడు, యెహోవా సమాధానం. యెరూషలేము అన్నప్పుడు అక్కడ యెహోవా చూసుకుంటాడు, అది యెహోవా సమాధానం. యెరూషలేం, యురే ప్లస్ షలేం, యెరూషలేం, యెహోవా ఇరే. ఇక్కడ వచ్చింది ఈ ప్రాంతానికి ఈ పేరు. సో దేవుడు అబ్రహాము కాలములోనే ఈ యెరూషలేమును ఎన్నుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచం మొత్తానికి కేంద్రంగా దేవుడు దీన్ని సృష్టించాడు. అందుకనే అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకును దేవుడు బలి అడిగినప్పుడు, అబ్రహాము ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు ఆ బలిచ్చేటువంటి సందర్భంలో దేవుడు తీసుకోలేదు. అవునా? దేవుడు నరబలి కోరుకోడు కాబట్టి తీసుకోలేదు. అబ్రహామును పరీక్షించడానికి, అలాగే అబ్రహాము విశ్వాసం ప్రపంచం మొత్తానికి వెల్లడి చేయటానికి దేవుడు అడిగాడు, నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించమని. కానీ వాస్తవానికి దేవుడు నరబలి కోరుకుంటాడా? కోరుకోడు. దేవుడు బలిని కోరుకోడు, కనికరమునే కోరుకుంటాడు అని వాక్యం చెప్తుంది. విరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైన బలి అని వాక్యం చెప్తుంది. మరి అలాంటప్పుడు అబ్రహాముని నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలి అర్పించమని ఎందుకు చెప్పాడు అంటే, అక్కడ అబ్రహామును పరీక్షించడానికి. అదే సమయంలో ప్రపంచం మొత్తానికి అబ్రహాముని దేవుడు ఒక సవాలుగా ఉంచుతున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలను ప్రపంచం మొత్తానికి తెలియపరచడానికి, ప్రపంచం ఒక లెసన్ నేర్చుకోవటానికి అలాగూ చేశాడు. సరే, మొత్తానికి అబ్రహాము దేవునికి లోబడి దేవుని ప్రేమించాడు గనుక తన కుమారుడైన ఇస్సాకును ఆ మోరియా దేశంలో పర్వతాలలో ఒక దాని మీద బలర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ బలర్పించే సందర్భంలో దేవుడు వద్దన్నాడు. ఇస్సాకుని బలిపేట మీద నుంచి దించారు. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ ముండ్ల పొదలో ఒక పొటేలుంటే ఆ ప్రస్తుతానికి ఆ సమయంలో ఆ పొటేలుని తీసుకొచ్చి బలర్పించారు, పని అయిపోయింది. ఇసాకు స్థానంలో ఒక పొటేలు అక్కడ దహన బలిగా అర్పించబడింది, అయిపోయింది. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు తెలుసునా? ఈ యెరూషలేం ప్రపంచానికి కేంద్రం గనుక ఇక్కడ ఇసాకు నేను బలి అడిగాను, అబ్రహాం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, నేను వద్దన్నాను. ఓకే, ఇదే ప్లేస్లో నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బలర్పించాలి శిలువ మీద. నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించి ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షించడానికి, మానవ జాతికి రక్షకుడుగా ప్రభువుగా ఉండటానికి ఆయన్ని పంపించి ఆయన్ని ఇదే పర్వతం మీద మరి శిలువలో బలర్పించాలని దేవుడు ముందుగానే తన మనసులో నిర్ణయించుకున్నాడు. అందువల్ల దేవుడికి యెరూషలేం అంటే చాలా ఇష్టం. ఇది మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేం గురించి తెలిస్తేనే యెరూషలేం దేవాలయం గురించి కూడా మనం తర్వాత ఆలోచించవచ్చు. ఓకేనా? సో యెరూషలేం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఒకటి, ప్రపంచంలో అది కేంద్రంగా ఉంది యెరూషలేం. రెండవది, ఈ యెరూషలేములో అబ్రహాము తన కుమారుడైన ఇసాకును దహన బలిగా అర్పించడానికి ముందుకొచ్చాడు. అక్కడ దేవుడు మెచ్చుకున్నాడు అతన్ని. అవునా? ఆశీర్వదించాడు. అదే యెరూషలేములో ఇప్పుడు గొల్గొతా కొండ మీద దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును బలి అర్పించబోతున్నాడు. అందుకని యెరూషలేం అంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ యెరూషలేమునే రాజధానిగా చేసుకొని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అంతేకాదు, నూతన సృష్టిలో కూడా యెరూషలేమును నూతనపరిచి ప్రపంచం మొత్తానికి యెరూషలేమును రాజధానిగా ఉంచబోతున్నాడు. అందువల్ల పరలోక పట్టణానికి కూడా నూతన యెరూషలేం అనే పేరు పెడతాం జరిగింది. సో దీన్ని బట్టి దేవుడికి యెరూషలేం అంటే ఎంత ఇంట్రెస్టో మీరు అర్థం చేసుకోండి. అది క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రపంచం మొత్తానికి రాజధానిగా ఉండబోతుంది. నూతన సృష్టిలో పరలోక పట్టణానికి కూడా దేవుడు నూతన యెరూషలేము అని పేరు పెట్టబోతున్నాడు. నూతన సృష్టిలో పరలోక పట్టణానికి నూతన యెరూషలేం అనే పేరు పెడుతున్నాడు అంటే దేవునికి యెరూషలేం అంటే ఎంత ఇష్టమో మీరు అర్థం చేసుకోండి. సో ఈ యెరూషలేముని మొదటి నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని కీర్తనల గ్రంథంలో ఏముంటుంది? యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకు? యెరూషలేము క్షేమమే మన క్షేమం. యెరూషలేము క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అందువల్ల మన ప్రార్థన అంశాల్లో యెరూషలేము క్షేమం కొరకు, ఇశ్రాయేలు కొరకు ఒక అంశంగా పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. వాక్యంలో ఏముంటుంది? యెరూషలేమా,
నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని ఉంది. చూసారా, యెరూషలేమును మనం ప్రేమిస్తే మనం వర్ధిల్లుతాము అని వాక్యం చెప్తుంది. కారణం ఏంటి? దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు గనుక, ప్రపంచ భవిష్యత్తు యెరూషలేంపై ఆధారపడి ఉంది గనుక ఆ యెరూషలేమును కానీ మనం ప్రేమిస్తే మనం వర్ధిల్లుతామని దేవుడు ఒక ఆశీర్వాదాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యెరూషలేం అనేది అబ్రహాము కాలములో ఆ పేరు వచ్చింది. యెహోవా ఈరే, ఈరే షాలేం, యెరూషలేం. కనుక యెరూషలేం అన్నప్పుడు అక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, దేవుడు చూచుకుంటాడు, యెరూషలేం విషయం దేవుడు చూసుకుంటాడు. రెండవది, యెరూషలేములో దేవుని యొక్క సమాధానం ఉంటుంది. అలాగే ప్రియ ప్రేక్షకులారా, మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు మన జీవితంలో యెరూషలేమై ఉంటాడు. మనము ఆయన పిల్లలమైనప్పుడు ఆయన మన జీవితంలో యెరూషలేమై ఉంటాడు. అంటే ఒకటి, ఆయన మన జీవితాన్ని చూసుకుంటాడు. రెండవది, ఆయన మనకు సమాధానాన్ని కలిగిస్తాడు. అది మనం అర్థం చేసుకోవచ్చు. సో అబ్రహాము దగ్గర నుండి దేవుడు యెరూషలేం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి ఇశ్రాయేలుకి భూభాగం వచ్చిన తర్వాత, వారు కానాను దేశం వచ్చిన తర్వాత, ఇశ్రాయేలుకి రాజ్యం ఏర్పడిన తర్వాత మరి యెరూషలేం రాజధాని అయినట్టుగా మనం చూస్తాం. అంతేనా? మొట్టమొదటగా ఇశ్రాయేలు యొక్క రాజధాని ఏంటి? హెబ్రోను. ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలు ఉన్నప్పుడు, ఆ తర్వాత దావీదు వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలుకి హెబ్రోన్ రాజధానిగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి దేవుని ప్రేరేపణతో దావీదు హెబ్రోనును యెరూషలేము రాజధానిగా మార్చేశాడు. సో దావీదు కాలం నుండి ఇక యూదా రాజ్యానికి యెరూషలేము రాజధానిగా కొనసాగింది. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాగే యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు అదే యెరూషలేం పట్టణంలో గొల్గొతా కొండ మీద సిలువలో బలైపోయినట్టుగా మనం చూస్తాం. మీకు ఒక విషయం చెప్పమంటారా? మరి యేసుక్రీస్తు వారిని వారు పట్టుకోవటానికి వచ్చినప్పుడు, చంపడానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఏం చెప్పాడు తెలిసిన? మనిషి కుమారుడు యెరూషలేములోనే మరణించవలసి ఉన్నది కానీ బయట మరణించడానికి వీల్లేదు అన్నాడు. అంటే అది ముందుగా దేవుని ప్రణాళిక. అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని 3.5 సంవత్సరాల కాలపు పరిచర్యలో ఎన్నోసార్లు వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. అయితే ప్రభు ఏం చెప్పాడు? నా గడి ఇంకా రాలేదన్నాడు. ఆయన గడి ఇంకనూ రాలేదని యోహాను సువార్తలో రాయబడింది. ఆయన గడి వచ్చినప్పుడు ఆయన మరణిస్తాడు. అలాగే ఎక్కడ మరణిస్తాడు? మనిషి కుమారుడు యెరూషలేములోనే మరణించవలసి ఉన్నది కానీ బయట మరణించడానికి వీల్లేదు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే యెరూషలేం అనేది దేవుని మనస్సులో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ఐక్యరాజ్యానికి అలాగే యూదా రాజ్యానికి యెరూషలేము రాజధానిగా పనిచేసినది. క్రొత్త నిబంధనలో ఆ యెరూషలేములోనే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. ఓకే, రేపు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చే సమయానికి యెరూషలేములో దేవాలయం తిరిగి కడతారు. ఈ దేవాలయం కట్టినప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు ఈ దేవాలయంలో కూర్చుంటాడు. ఆ తర్వాత ఈ దేవాలయములో నాశనకరమైనటువంటి ఏ వస్తువుని నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని బలవంతం చేయడం జరుగుతుంది. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా అంత్యక్రీస్తు రాజ్యము సమయములో ప్రపంచానికి యెరూషలేమే రాజధానిగా ఉంటుంది. అంత్యక్రీస్తు అనేవాడు మరి యెరూషలేములో దేవాలయములో కూర్చుండి మరి తానే దేవుడిని చెప్పుకుంటాడు. తన ప్రతిమను నాశనకరమైన హే వస్తువుని అక్కడ నిలబెడతాడు. ఇవన్నీ జరగబోతున్నాయి. తర్వాత క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా యెరూషలేమే రాజధాని. ఆ తర్వాత పాత సృష్టి నాశనం అయిపోయిన తర్వాత నూతన సృష్టి మళ్ళీ జరిగిన తర్వాత నూతన ఆకాశం నూతన భూమి వచ్చినప్పుడు పరలోక పట్టణం వచ్చినప్పుడు ఆ పరలోక పట్టణానికి కూడా నూతన యెరూషలేము అనే పేరు పెట్టబడుతుంది. సో ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోండి. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మరి ఇటు పాత సృష్టిలోను మరి నూతన సృష్టిలో కూడా యెరూషలేము యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. ఇది అబ్రహాము దగ్గర నుంచి ఏర్పడినటువంటి విషయం. దేవునికి అబ్రహాముకు మధ్య నిబంధన జరిగింది గనుక, అబ్రహాము దేవుని నమ్మాడు గనుక, యెహోవా ఈరే అని చెప్పాడు గనుక
తన కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు గనక అప్పటి నుంచి దేవుడు ఆ ప్రాంతాన్ని తన మనసులో నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, ఇస్సాకును ఏ బలిపీఠం మీద నుంచి అయితే దేవుడు క్రిందకి వద్దని చెప్పి దించేటట్లుగా చేశాడో అదే ప్రాంతంలో, ఆ యెరూషలేములోనే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో బలర్పించటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద నుంచి క్రిందకు దించు. ఎందుకో తెలుసా? నాకు నరబలి అవసరం లేదు. ఒకవేళ నీ కుమారుడు మరణించినా కూడా ఉపయోగం లేదు. అతని యొక్క రక్తము మానవ జాతిని రక్షించటానికి ఉపయోగపడదు. అయితే తగిన సమయం వచ్చినప్పుడు నీ కుమారుడికి బదులుగా నా కుమారుని బలర్పిస్తాను నేను. ఇదే పర్వతం మీద, ఇదే ప్రాంతంలో, ఈ బలిపీఠం ఉన్న స్థలంలోనే శిలువ మీద నా అద్వితీయ కుమారుడిని నేను బలర్పిస్తాను. అబ్రహమా, నీ కుమారుని నువ్వు బలర్పించినప్పుడు, అంత త్యాగం చేసినప్పుడు నా కుమారుని నేను బలర్పించనా? నేను ఖచ్చితంగా నా కుమారుని బలర్పిస్తాను. అంతేకాదు, నీ కుమారుని రక్తం వల్ల ప్రయోజనం ఉండదు. నా కుమారుని యొక్క రక్తాన్ని చిందించి నా కుమారుని యొక్క రక్తము ద్వారా మానవ జాతిని విమోచిస్తాను. అందుకే నీతో నేను నిబంధన చేస్తున్నాను. అందుకే ఈ ప్రాంతాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ యెరూషలేము నాకు ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యెరూషలేములోనే శిలువ బలిపీఠం మీద నా కుమారుడు బలవుతాడు. మానవ జాతికి రక్షణ ప్రణాళిక ఇక్కడ అమలు జరపబోతున్నాను. అంతేకాదు, ఈ యెరూషలేముని నా ప్రజలని, ఇశ్రాయేలులకి నేను భవిష్యత్తులో స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను. అంతేకాదు, అక్కడ దేవాలయం కూడా కట్టించుకొని ఆ దేవాలయంలో నేను ఆరాధించబడతాను. ఇది ప్రపంచం మొత్తానికి యెరూషలేము ఎలాగా కేంద్రమవుతుందో, ఈ యెరూషలేములో దేవాలయం ఒక ప్రత్యేకంగా ఉండాలి. అక్కడ నాకు మహిమ కలుగుతుంది, నా నామానికి ఘనత కలుగుతుంది, ఆరాధన కలుగుతుంది. కాబట్టి నేను యెరూషలేమును కోరుకుంటున్నాను, పరిశుద్ధపరుస్తున్నాను, దీన్ని ప్రపంచానికి రాజధానిగా చేస్తున్నాను. ఇది భవిష్యత్తులో మరి ప్రపంచం మొత్తానికి నాందిగా, ప్రపంచం మొత్తానికి ఒక పవిత్రమైన స్థలంగా ఉంటుంది. ఇక్కడ యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. ఇవన్నీ కూడా దేవుడు తన మనసులో నిర్ణయించుకున్న విషయాలు. అందుకే దేవునికి యెరూషలేము అంటే, యెరూషలేము దేవాలయం అంటే చాలా ప్రేమ. మనం అర్థం చేసుకోవాలి. అందుకే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. యెరూషలేము క్షేమం మీద మన క్షేమం ఆధారపడి ఉంది. ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో, లేక ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా అబ్రహాం దగ్గర నుంచి ఈ యెరూషలేం పట్టణం అనేది వెలుగులోకి వచ్చింది. యెరూషలేము దేవాలయం అనేది దేవుని యొక్క మనసులో ఉంది. సరే, ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశం ఇచ్చాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది? మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వచ్చారు. ఆ తర్వాత ఆ కానాను దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్న తర్వాత కొంతకాలం న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. అవునా? ఆ తర్వాత రాజుల యుగం వచ్చింది, ఐక్య రాజ్యం వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు, యోధా ఇద్దరు కలిసి ఒకే రాజ్యంగా ఉన్నారు. 3 రాజులు పరిపాలించారు, సౌలు, దావీదు, సొలొమోను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ ఐక్య రాజ్యాన్ని మొదట సౌలు పరిపాలించాడు. కానీ విషయం ఏంటంటే, ఈ న్యాయాధిపతుల కాలంలో కానీ, అలాగే ఐక్యరాజ్యాన్ని సౌలు పరిపాలిస్తున్న కాలంలో కానీ యెరూషలేము అనేది ఇశ్రాయేలు యొక్క కంట్రోల్లోకి రాలేదు. ఈ యెరూషలేములో యెబూసీయులు అనేవాళ్ళు నివసిస్తున్నారు. యెరూషలేం అనేది 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణం. యెబూసీయులు అనే జాతి వారు పూర్వకాలం నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నారు. సౌలు వారిని పంపలేకపోయాడు. మోషే, యెహోషువ కాలంలో యెబూసీయులు అలాగే ఉన్నారు. న్యాయాధిపతుల కాలంలో అలాగే ఉన్నారు. సౌలు కాలంలో అలాగే ఉన్నారు. దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, హెబ్రోన్ రాజధానిగా ఉంది. అప్పుడు అతను అనుకున్నాడు, ఈ యెరూషలేమును ఎలాగైనా రాజధానిగా మార్చాలి, యెరూషలేములో దేవాలయం కట్టాలి. ముందు దీన్ని రాజధానిగా మార్చి ఇక్కడ దేవాలయం కట్టాలి. రాజధానిగా మార్చాలంటే ఏం చేయాలి? మరి అది కొండ మీద ఉంది ఆ పట్టణం. అక్కడ యెబూసీయులు నివసిస్తున్నారు. వారిని పంపించటం ఎవరి వల్ల కాదు, ఏం చేయాలి అని అప్పుడు దావీదు కీర్తన రచించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఏంటి?
కీర్తన 61 దేవా ఎక్కలేనంత ఎత్తైన స్థలం మీదకు నన్ను ఎక్కించు అని ప్రార్థన చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా, ఈ కొండ మీద యెబూసీయులు ఉన్నారు, నేను యుద్ధం చేస్తాను, యెబూసీయులను నా చేతికి అప్పగించండి, ఆ కొండ మీదకు నన్ను ఎక్కించండి, ఆ యెరూషలేమును రాజధానిగా చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి, ఆ యెరూషలేములో దేవాలయం కట్టాలి, నాకు అనుగ్రహించండి అంటూ దావీదు కీర్తన రచించాడు, ప్రార్థన చేసుకున్నాడు, విశ్వాసముతో యెబూసీయులతో యుద్ధాన్ని ప్రకటించాడు. అర్థం చేసుకోండి. అప్పుడు యెబూసీయులు అన్నారు దావీదును చూసి, దావీదా, నీవు కొండ ఎక్కలేవు, యుద్ధం చేయలేవు. ఒకవేళ మీ సైనికులు కానీ యుద్ధానికి వచ్చేటట్లయితే మేము యుద్ధం చేయవలసినంత అవసరం లేదు. మా యెబూసీయుల్లో ఉన్నారు కదా, ఈ అడుక్కునేవాళ్ళు లేకపోతే కుంటోళ్ళు అందులో ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి సైన్యాన్ని వెళ్ళగొడతారు, మేము కూడా యుద్ధం చేయాల్సినంత అవసరం లేదు, కాబట్టి నీ ఆలోచన విరమించుకోమని చెప్పి యెబూసీయులు హేళన చేస్తూ చెప్పారు. మా ప్రజల్లో ఉన్న వికలాంగులు వెళ్ళగొడతారు మిమ్మల్ని, మా సైనికులు కూడా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కొండెక్కుతావా నువ్వు, మాతో యుద్ధం చేసి గెలుస్తావా నువ్వు, నీ వల్ల ఇద్దా అని వాళ్ళు ఏం చేశారు? హేళన చేశారు. అయితే దావీదు ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, యుద్ధాన్ని ప్రకటించాడు. మరి మోషే కాలం నుంచి దావీదు వచ్చేంత వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా కూడా యెబూసీయులను వెళ్ళగొట్టడం ఎవరి వల్ల కాలేదు, వారిని కొండ మీద నుంచి దించలేకపోయారు. ఓకే, దావీదు రంగప్రవేశం చేశాడు, ఇశ్రాయేలీయులతో చెప్పేశాడు, మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం అన్నాడు. వెంటనే యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది తెలిసిన? ఇశ్రాయేలీయులకు యెబూసీయులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు గెలిచారు. అప్పుడు యెబూసీయులను కొండ మీద నుంచి కిందకి దించేశారు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే కొండెక్కి అక్కడ దావీదు పట్నం యెరూషలేం ఏర్పాటు చేశాడు, దానికి సీయోను కోట అని పేరు పెట్టాడు. సో ఎప్పుడైతే దావీదు గెలిచాడో అప్పుడు రాజధాని హెబ్రోను నుంచి యెరూషలేముకు మార్చబడింది. ఆ తర్వాత దావీదు యెరూషలేములో దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నాడు. ముందు యెరూషలేము స్వాధీనం చేసుకొని రాజధానిగా చేసి ఆ యెరూషలేములో దేవాలయం కట్టి దేవుని ఆరాధించడానికి నిర్ణయించుకున్నాడు. అందువల్ల యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చే లోపు ఈ యెరూషలేములో తిరిగి దేవాలయం కట్టబడుతుంది. ఈ యెరూషలేము దేవాలయం యొక్క చరిత్ర వచ్చే కార్యక్రమాల్లో మీకు చెప్తాం, అర్థం చేసుకోండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించండి, వాక్యానుసారంగా జీవించండి. రక్షణ లేని వారు రక్షణ పొందుకొని విశ్వాసంతో ఆత్మీయ జీవితంలో ఎదగాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదము స్తోత్రాలు. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.